గుడ్ ఈవినింగ్ అండి రమణాడి గారు. సో ముందుగా మరి ఆటో డ్రైవర్ల సేవలో మరి ఈ సంబరాలు, ఈ ఆనందాన్ని సాంబశివరావు గారు, సురేంద్ర నాయుడు గారు, సింగళూరు వెంకటేష్ గారు. సో ఈ ఆనందాన్ని ముగ్గురికి నమస్కారం సార్. నేను మిస్ అయ్యాను ఇందాక. ఈ కూటమి నాయకులు, కార్యకర్తలు మీరు సెలబ్రేట్ చేసుకోకముందే ఇప్పుడు జూపూడి గారు వచ్చేసి చాలా అంశాలను తెర మీదకి తీసుకొని వచ్చి చాలా క్యాల్కులేషన్స్ చెప్తున్న పరిస్థితి. మరి ఎలా వీటన్నిటిని ప్రభుత్వం అధిగమిస్తుంది సార్? అంటే లబ్ధిదారుడికి ఖచ్చితంగా లబ్ధి చేకూరాలనేది అందరి యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యం అదే. సాంబశివరావు గారు. బ్రహ్మనాయుడు గారు, మీకు పెద్దలు జూపూడి గారికి, వెంకటేష్ గారికి, సురేంద్ర గారికి, ప్రేక్షకులు నమస్కారం. అది ఇవాళ ప్రభుత్వం మరో ముందడుగేస్తూ ఆటో డ్రైవర్స్కి కొంత కంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి అనే భావంతో ఈ పథకాన్ని అమలు చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ ప్రభాకర్ గారు రైట్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అప్పట్లో మేము డ్రైవర్లకు ఇచ్చాము, ఇప్పుడు ఓనర్స్ కి క్లీన్ చిట్ ఉన్న ఓనర్స్ మాత్రమే అనటంలో చాలా మంది కట్ అయిపోతారు కదా అనేది ఒక ఫండమెంటల్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అయితే ఇవాళ లాంచింగ్ టైంలో ఐ థింక్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనుకుంటాను, ఆయన వివరిస్తూ ఇప్పటి వరకు అన్ని క్రైటీరియాలని ఫుల్ఫిల్ చేసి ఎలిజిబుల్ అయినటువంటి ఈ 2,90,000 చిల్లర మంది డ్రైవర్లకి ఇవాళ ఈ పథకం అమల్లోకి తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత మంది ఎలిజిబిలిటీ చూసుకుని ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకు కూడా ఈ పథకాన్ని వర్తిస్తామని చెప్పారు. అంతవరకు నేను కరెక్ట్ చెప్తున్నానా? కరెక్టే మీరు చెప్తుంది బ్రహ్మనాయుడు గారు. సో కండిషన్స్ ఉండాలా ఉండొద్దు అనేది మళ్ళీ మాట్లాడదాం మనం. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి డ్రైవర్ ఇవాళ 2,90,000 పైచిలకు మంది ఉన్నారంటే, మరి గత ప్రభుత్వంలో అంతమంది లేరని తక్కువ మందికి ఇచ్చారా, లేదా గత ప్రభుత్వంలో అంతకంటే ఎక్కువ మంది డ్రైవర్లకి ఎలిజిబిలిటీ వచ్చిందా? అంటే ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశాల్లో రెండు కోణాల్లో చూడాలి. ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ వచ్చిందంటే అంటే అర్హులు కాని వారిని అర్హులుగా చేర్చారనేటువంటి అనుమానాన్ని మీరు వ్యక్తం చేస్తున్నట్టు అనుకోవాల్సి వస్తుంది. మరి పాజిబుల్ కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకటి పెట్టుకున్నారు. ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదు అనేది మీరు ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళు నిజంగా డ్రైవర్లేనా? అయితే ఇక్కడ ఆటో డ్రైవరు కమ్ ఓనర్ అనే పదంలో నాకు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇది మనం రైతాంగం విషయంలో కూడా ఎప్పుడు మాట్లాడుతున్నాం. ఓనర్ వేరుగా ఉంటాడు, కౌలు రైతు వేరుగా ఉంటాడు. మన దేశంలో దురదృష్టం ఏంటంటే ఆ క్లారిటీ లేక, కౌలు పత్రాలు సరిగ్గా లేక, వాటి రిజిస్ట్రేషన్ లేక చాలా కాలంగా కౌలు చేస్తున్న యాక్చువల్ రైతుకి బెనిఫిట్ ఏం రాదు, కంపెన్సేషన్ రాదు. ఆ పొలం ఎవరి పేరున అయితే ఉందో వాళ్ళకి వచ్చే అలవాటు అలాంటి నష్టపరిహారాలు ఏమైనా ఉంటే వారికి ఓనర్లకు పోతున్నాయి. అవును, అలాంటిది ఇక్కడ జరగకుండా మనం డెఫినెట్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓనర్ కి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఓనర్ ఒక్కడే కాదు కదా, డ్రైవర్ మనకు అన్ని రోజువారీగా తెలుసు. మనకి మీ వేలాది లక్షలాది మంది వీళ్ళు టెంపరీగా ఉద్యోగాలు లేకో లేదంటే ఇంకేదన్నా ఒత్తిడి వల్ల కొంతకాలం డ్రైవింగ్ లో ఉంటారు, కొంతకాలం బట్టి వేరే వ్యాపకంలోకి వెళ్ళిపోతారు. రకరకాలుగా జరుగుతుంటది. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్ దట్ సాంబశివరావు గారి వాళ్ళ ఆటో డ్రైవర్ కాబట్టి లైఫ్ లాంగ్ ఆటో డ్రైవర్ అని కూడా కాదు. ఇట్స్ ఎ వెరీ డైనమిక్ ఫీల్డ్. అవసరం కొద్దీ చాలా మంది ఆ పని చేస్తారు. కొంతమంది నెలలు చేస్తారు, కొంతమంది సంవత్సరాలు చేస్తారు, కొంతమంది ప్రాబబ్లీ ఫర్ లాంగర్ టైం లైఫ్ అంతా అదే వృత్తిగా ఎన్నుకుంటారు. కాదంటలేదు. దీన్ని మనం డైనమిక్ గా అసెస్ చేయాలి కాబట్టి ఏదో ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకోవాలి. గవర్నమెంట్ ప్రస్తుతానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంది అని అంటున్నాం. ఐ థింక్ మనందరం దాన్ని సవరించడానికి, ఎన్హాన్స్ చేయడానికి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ జెన్యూన్ గా డ్రైవర్ ఎవరైనా మిస్ అయితే అలాంటి సమాచారం మనకు ఉంటే వాళ్ళని కూడా ఎలా ఇంక్లూడ్ చేయాలో, ప్రభుత్వం ఎలా కన్సిడర్ చేయాలో డిమాండ్ చేయడంలో తప్పలేదు. కానీ వాళ్ళ చొక్కా కూడా లాగేసుకుంటున్నారు అని అభ్యర్థించడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే డ్రైవర్ కి ఇవాళ ఒక స్కీమ్ ఉంది, దాన్ని బై ప్రొడక్ట్ గా ఇంకొద్దిగా అడిషనల్ ఇబ్బంది వస్తుంది అన్నది కూడా మనందరం గమనించాం. ఉచిత బస్సు అనేది మహిళలకు ఉపయోగపడుతుందని ఎలా చెప్తున్నామో, దానివల్ల ఆటో రంగం కూడా కొంత దెబ్బ తగిలింది, వాళ్ళకి నష్టం వచ్చింది అనే కన్సర్న్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. దీన్ని ఎలా ఎన్హాన్స్ చేస్తే, ఎలా కరెక్ట్ చేస్తే, ఎలా ఇంకొద్దిగా మార్పు తీసుకొస్తే బాగుంటుందో ఐ థింక్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆ సలహాలకు ఓపెన్ గానే ఉంటది.
అసలు ఈ స్కీమే తప్పు అన్నట్టుగా మాట్లాడితే ఐ థింక్ వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. అవునులేండి, ప్రతి దాంట్లోనూ మనం లోపాలు మరి వెతికితే ముందుకు వెళ్ళలేము. ఇందాక అనలిస్ట్ గారు అన్నారు కదా సాంబశివరావు గారు, తిరుపతి పోవాలంటే 6 బస్సులు మారిపోవాల్సి వస్తుందని. రైట్, అంటే ఒక స్కీముని విజువలైజ్ చేసినప్పుడు, ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇనిషియల్ గా కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని ఒడిదుడుకులు, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం ఇంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఐ థింక్ నెలలు మారే కొద్దీ, సంవత్సరాలు మారే కొద్దీ అదే పథకం ఇంప్రూవైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది మనం గమనిస్తున్నటువంటి సమాజంలో మనం గమనిస్తున్న ఆ ఇబ్బందుల్ని మీడియా ద్వారానో ప్రభుత్వానికో డైరెక్ట్ గానో తెలిసే విధంగా ఇవాళ ఆటో వర్కర్స్ కొంతమంది ధర్నా చేస్తున్నారు అన్నారు. వాళ్ళ దగ్గర ఎవరు తీసుకోవట్లేదు వాళ్ళ మెమోరాండమ్స్ అన్నారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ. మరి ప్రభుత్వం సంబంధం లేకుండా, ఆటో యూనియన్స్ తో సంబంధం లేకుండా, ఆటో యూనియన్స్ తో మాట్లాడకుండా ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటుందని, అలాంటి డిక్టటోరియల్ టోన్ తో ఈ ప్రభుత్వం నడుస్తుందని కూడా నేను నమ్మట్లేదు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అబద్ధం చెప్తుందంటారా? నేను ఫ్యాక్ట్ చెప్పనా? తీసుకోవాలి. ఒక్క నిమిషం సార్, వన్ సెకండ్ సార్, సాంబశివరావు గారు 1 సెకండ్. సార్ వినపడుతుందో లేదో అంటే ఇది సార్, ఇది ఇందాక మీరు అన్నారు రికగ్నైజ్డ్ యూనియన్స్ అవునా కాదనేది. ఇది ఐఎఫ్టీ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళితే తీసుకోకపోగా వీళ్ళు మొత్తం కలిపి ఐఎఫ్టీయు అంటే మీకు తెలుసు, ఐఎఫ్టీ అంటే ఒక లెఫ్ట్ ఆర్గనైజేషను ఆటో డ్రైవర్స్ యూనియన్. ఇది వీళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్ సార్. ఇది ఈ ప్రెస్ మీట్ ఇది, దీన్ని మనం ఎలా కాదంటాం మనం? ఓకే సాంబశివరావు గారు కంటిన్యూ చేయండి. రైట్, నేను అవునో కాదా అనలేదు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అలాంటివి జరిగి ఉంటే డెఫినెట్ గా ప్రభుత్వం నోటీస్కి వెళ్తుంది. ప్రభుత్వం విల్ థింక్ అబౌట్ ఇట్. ఇబ్బంది ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి. ఇక్కడ బ్రహ్మనాయుడు గారు మనం ఒక విచిత్రమైన ఇబ్బందిలో ఉన్నాం. ఇది 2వ ఐటమ్ కూడా సంబంధించింది మనకి. ఇప్పుడు అఫీషియల్ గా పేపర్ లో రాసేది ఒకటి ఉంటుంది, అఫీషియల్ గా గవర్నమెంట్ కి ఇచ్చేది ఒకటి ఉంటుంది, మీడియాలో మాట్లాడేది ఒకటి ఉంటుంది, దాని మీద జరిగే విశ్లేషణ ఇంకొకటి ఉంటుంది. దీంట్లో అసలు ఏది నిజం కాదనేది కామన్ మ్యాన్ కొత్త ఇబ్బంది ఉంది. బాగానే చాలా సార్లు నాకే కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వం 1,00,000 మందికి ఇస్తే, ఈ ప్రభుత్వం 2,90,000 మందికి ఇస్తే, ఇప్పుడు 2,90,000 మందిలో కూడా ఫిల్టర్ జరుగుతుంది అంటున్నారు. నేను ఈ పథకం ఎన్హాన్స్ అయిందని సంతోషపడ్డాను. గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు మారిన పరిస్థితులు, ఇంకా అడిషనల్ ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుని పరిగణలోకి తీసుకుని 15,000 ఇస్తున్నారు. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఏ బెటర్ జాబ్ అని అనుకున్నాను నేను. ఇప్పుడు ఇది కాదు అని ప్రభాకర్ గారు చెప్తున్నప్పుడు మళ్ళీ మనందరం డౌట్ లో పడతాం. ఈ నంబర్స్ ని డిస్ప్యూట్ చేస్తున్నావా మనం? 15,000 డిస్ప్యూట్ చేస్తున్నావా? అప్పట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమీ లేదా? అప్పట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమీ లేనప్పుడు అందరూ నిజంగా ఎలిజిబుల్ డ్రైవర్స్ కి వచ్చిందా, లేదంటే తప్పుదారి పట్టినయా? అప్పుడు ఎక్కువ తప్పుదారి పట్టడానికి అవకాశం ఉంటుందా, ఇప్పుడు తప్పుదారి పట్టడానికి అవకాశం ఉంటుందా డబ్బులు? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అవుతాయి. సో ఇలాంటి కన్ఫ్యూజన్ ని ఎలిమినేట్ చేయడానికి కూడా మన దగ్గర ఈ విస్తృతంగా పెరుగుతున్నటువంటి సోషల్ మీడియా ప్రభావం, సోషల్ మీడియా ఛానల్స్, అవుట్లెట్స్ పెరుగుతున్న దరిమిల ఎంతో కొంత మనం దాన్ని వాచ్ డాగ్స్ ఇంకొద్దిగా బలంగా ఉండాలి అనే పేరుతోటి మీరు అడిగిన 2వ ప్రశ్న, ఆ కమిటీ వేయటం ఉద్దేశం ఏంటి అని. ఇప్పుడు ఈ కమిటీ అనేది విచారణకే పరిమితం అయితే, కొంతమందిని వీళ్ళు మీరు చేస్తున్న తప్పు, మీరు చేస్తున్నది ఫేక్ అని అంటే, అది ఏ సంస్థకైనా, ఏ ఆర్గనైజేషన్ కైనా దాంట్లో అలాంటి పిచ్చి పని చేసినప్పుడు బూమరాంగ్ అవుద్ది అన్నది మన ఎక్స్పీరియన్స్ చెప్తుంటది. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పార్టీలు కాదు, దీని అపోజిషన్ పార్టీలను వేధించడం మొదలు పెట్టారనుకోండి, దాని ఫలితం ఎవరి మీద పడుతుంది? ఈ ప్రభుత్వం మీద పడుతుంది కదా. అదే కదా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే. సో మనం ఒక కమిటీ వేస్తున్నాం అనగానే వెంటనే కమిటీని నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆ కమిటీ ఎందుకు పనిచేయాల్సి వస్తుందంటే, ఇవాళ ఎలాంటి మానిటరింగ్ లేకుండా, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఒక్క పర్సన్ 100-200 అకౌంట్లు క్రియేట్ చేసుకుంటూ
ఈ వాళ్ళు ఇష్టం వచ్చింది రాసేస్తూ మోస్ట్ ప్రాబబ్లీ నెగటివ్ న్యూస్, ఈ ఫేక్ న్యూస్ అన్ని కూడా డమ్మీ అకౌంట్స్ ద్వారానే వస్తున్నాయి. నిజంగా ఆ పర్సన్ ఎవరు ఉంటారో తెలియదు. చంద్ర సాంబశివరావు అని పెట్టుకుని నేను పేరు పెట్టుకుని నా